ఇళ్ళకు చూపి ఇప్పుడు ఇది దక్షిణము ఉత్తరం 74 అడుగులు ఉంది. ఉత్తరము తూర్పు పశ్చిమము 36 అడుగులు ఉంది. అయితే మనం ఏం చేసినామంటే ఇప్పుడు ఇంక ఈ కొలతలు నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేసినా నేను ఈ కొలతలు ఇక్కడ చూసుకుంటా. ఇక్కడ దక్షిణానికి 3 అడుగులు ఖాళీ స్థలం పెట్టినాం. షాపు 9 అడుగుల 3 ఇంచులు పెట్టినాం. 9 అడుగుల 3 ఇంచులు. బెడ్రూమ్ 12 అడుగులు, హాల్ 12, ఇది 11, మెట్లు 3, 3, 6, 9 ఇంచులు వస్తుంది. ఫోను 15 అడుగులు నిలబడుతుంది. ఏమన్నా ఈ 15 నిలబడిన తర్వాత ఇక్కడ ఉత్తర దక్షిణం ఉంది, ఇది తూర్పున ఉంటుంది కదా, ఇది 36 ఉంది. అంటే ఇక్కడ 3 అడుగులు ఖాళీ స్థలం ఇచ్చినాం. ఇక ఈ గోడ 9 ఇంచు 1.5 అడుగు పోతే 21 మనకు లోపల నిలబడుతుంది. 10.5 ఇక్కడ తూర్పు ఖాళీ స్థలం ఉంటుంది. ఎప్పుడే కానీ దక్షిణం కన్నా ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి. ఏళ్ళనే కట్టను. బాల్కనీతో లెక్క నాకు ఇక్కడ బాల్కనీ 7-4, ఇక్కడ బాల్కనీ 4 అడుగులు పోతే ఇక్కడ 10.5 6.5 మిగిలేది. 6 అడుగులో 4 అడుగులో బాల్కనీ పోతే మనకు మిగిలేది 6.5 మిగులుతుంది. అది ఓపెన్ స్కై, మళ్ళీ బాల్కనీ కూడా కప్పు కిందకే లెక్కేసుకోవాలా. ఇప్పుడు ఇది ఇట్లా ఈడ షాపులకు మాత్రం డోర్లు పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ షాపులు ఈడ ఈటికే డివిజన్ అయినప్పుడు ఈ ఇంటికి ఆగ్నేయం వేరియంట్ అవుతుంది కదా, ఇక్కడ నైరుతి వేరియంట్ అవుతుంది. ఈ వెళ్ళైతే డోర్లు పెట్టినామనుకో అంత ఇళ్ళల్లో ఒకటి అవుతుంది. ఏమన్నా అయితే ఈడ ఇంకో లాజిక్, ఈ షాపులు కట్టే వరకు ఈడ గోడ కట్టేస్తాయి. ఇట్లా గోడ కట్టేస్తారు. నువ్వు షాపులు కట్టే వరకు, షాపులు కట్టినాడు ఈ గోడ బికేయచ్చు. బండలే పాతేది ఇది. ఎందుకంటే ఈ షాపులు నువ్వు అవసరమైనప్పుడు ఫోన్ చేస్తున్నాను నాకు. ఇది ఇట్లా గోడ కట్టేస్తే ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు పెరికేసేద్దాన్ని. ఇప్పుడు ఈ షాపులు వేసినాక ఈ గోడ బికేసేది. లేకపోతే ఇది నైరుతి పెరుగుతుంది. ఇదల్లా అవుతుంది కాబట్టి ఇది చూడనా. మీరు ఏంటి కట్టాలంటే వానట్ట గోడ కట్టాలి, దాన్ని మీరు సాగు కట్టినాడు కట్టుకుండాలి. ఏమన్నా డౌట్ ఉంటే అడుగు. ఇలా మెట్లు 6.5, భీము అంతా లెట్రిన్ ఉంటే ఉత్తరంలో సెంటర్లో దోగు. సరే ఉంటానా.